ఆవు పాలతో చేసిన పరమాన్న నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరిస్తే కాళీ అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. అదేవిధంగా భౌమ అమావాస్య, శనైశ్చర జయంతి, వైశాఖ అమావాస్య సందర్భంగా కొన్ని దానాలు ఇచ్చుకుంటే చాలా మంచిది. వాటిలో ముఖ్యమైనవి ఉసిరికాయల దానం, నువ్వుల నూనె దానం, దుప్పట్ల దానం, నల్లటి వస్త్రాల దానం. ఈ దానాలు విశేషంగా గ్రహదోషాలన్నీ తొలగింపజేస్తాయి. అలాగే చీమలకు బియ్యపిండిలో పంచదార కొద్దిగా కలిపి ఆ బియ్యపిండి ఆహారంగా వేస్తే కూడా భౌమ అమావాస్య సందర్భంగా జాతకంలో ఉన్న దరిద్ర దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షాన్ని అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి వైశాఖ అమావాస్య, శనైశ్చర జయంతి, భౌమ అమావాస్య సందర్భంగా మే 27వ తేదీ శనివారం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి